యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. మెనగర్ మనం ఇప్పుడు యేసుక్రీస్తు జన్మించిన మరియా కన్న ప్లేస్లో మనం ఉన్నాం. యేసుతో నాకు ఒక థాట్స్ వచ్చాయి. దోస్ హు ఆర్ కనెక్టెడ్ విత్ జీసస్ దే షల్ ప్రాస్పర్ డే బై డే. ఎవరైతే యేసుతో కనెక్ట్ అయి ఉన్నారో, అది మరియా కావచ్చు, యోసేపు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడైతే యేసుతో మనం కనెక్ట్ అయి ఉన్నామో ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. బైబిల్లో లూకా సువార్త 5:6 చూస్తే యేసుక్రీస్తు మొదటిగా మరియా ఎక్కడ చూసిందంటే పశువుల పాకలో చూసింది. ఆయనతో ఉన్న సంబంధం ఎక్కడ స్టార్ట్ అయిందంటే పశువుల పాకలో స్టార్ట్ అయింది. తర్వాత జ్ఞానులు వచ్చేసరికి 2.5 years పట్టింది. అప్పుడు పశువుల పాకలు లేరు వాళ్ళు. మత్తయి సువార్త 2:11 చెప్తుంది వాళ్ళు ఇంటిలో ఉన్నారంట. సో పశువుల పాకుండి ఇప్పుడు ఏమయ్యారంటే దే ఆర్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్, బెస్ట్ ప్లేస్, హౌస్. సో మ్యాసెంజర్ నుండి మేనేజర్ టు హోమ్కి వచ్చారు. సో తర్వాత యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్లో అపోస్తల కార్యం 1:14 చూస్తే మేడ గదిలో ఉన్నారు. పశువుల పాక, హోమ్, మేడ గది. ఇప్పుడు నా వేర్ సీ అంటే సీఈస్ ఇన్ ద హెవెన్, బెటర్ ప్లేస్, పరదేశంలో ఉంది. సో those who are connected with Jesus, they shall prosper అనే దానికి ఈ స్థలం సాక్ష్యం ఇస్తుంది. యా, పశువుల పాక నుండి ఇల్లు, ఇల్లు నుండి మేడగది, మేడగది నుండి హెవెన్. సో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారందరి జీవితం ఇలాగ బ్లెస్ అవుతాయి. మీరు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా స్వీకరిస్తే మీ జీవితం ఇలాగే స్టెప్ బై స్టెప్ అభివృద్ధిలోని నడిపించబడతాయి, దీవించబడతారు, బలపరచబడతారు. యేసు నమ్ముకున్న వాళ్ళు ఏ ఒక్కరు నష్టపోరు, మోసపోరు. వాళ్ళు ఇంకా దీవించబడాల్సిందే. కొన్నిసార్లు కొద్ది సమయం దేవుడు తీసుకుంటాడు. ఆ సమయంలో ఓపికను, శక్తిని, బలాన్ని దేవుడు ఇస్తాడు. మీకు కూడా దేవుడు ఇచ్చిన కాక. ఒక చిన్న ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, కొన్ని వేల మంది దర్శించిన ఈ స్థలాన్ని ఆశీర్వదించండి ప్రభా. యేసుక్రీస్తు ఇంకా సొంత రక్షకుడుగా స్వీకరించిన ప్రతి ఒక్కరిని స్వీకరించడానికి సహాయం చేయండి. మేలు చేయండి ప్రభా, అద్భుతం జరిగించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే ది లార్డ్ బ్లెస్ యూ.